నేను మీ నరసింహారెడ్డి. జోహార్ వైఎస్ఆర్, జై జగన్ అన్న గెలిపే ధ్యేయంగా ఆనంద నిలయం నిర్మాణమైన సంకల్పంగా సాగుతున్న ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఈరోజు ఏ గ్రామం సార్? బి తోటూరు అనే గ్రామం రావడం జరిగింది. మీ పేరండి? జయదేవ్ రెడ్డి గారిని కలవటం జరిగింది. జయదేవ్ రెడ్డి గారి మాటల్లో గత మన ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారా, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారా, ఏ ప్రభుత్వంలో పేద ప్రజలకి పథకాలు అందుతున్నాయి అనేది వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి. వైసీపీ ప్రభుత్వంలో మన ప్రభుత్వంలోనే బాగా పథకాలు అందేయండి. మరి ఇప్పుడున్న ప్రభుత్వం అబద్ధాలు అంటే వాగ్దానాలు ఇచ్చారు కానీ నెరవేర్చలేదు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం విజయం సాధించబోతుంది? నెక్స్ట్ ఇక్కడ గ్రూపులు ఉన్నాయి సార్, కలిసి పనిచేస్తే వైసీపీ గ్యారంటీ గెలుస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా జగనే రావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా రావాలి, జగన్ రావాలి. దానికి మనం ఇప్పటి నుంచే గ్రామ స్థాయిలో ప్రజలందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి. ఎలక్షన్స్ కూడా ఎక్కువ టైం ఏం లేదు కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజలకి జగనన్న ప్రభుత్వంలో అందిన పథకాల గురించి వివరిస్తూ మనం ముందుకు వెళ్ళాలి సార్. మీకు ఏ ప్రభుత్వంలో పథకాలు ఎక్కువ అందినాయి? జగన్. మరి ఇప్పుడు నా కొడుకు అన్ని అబద్ధాలు చెప్పినట్టు ఏమి ఎవడు ఆడపిల్లకి ఇంట్లో అందరూ ఆడపిల్లలకి అని 10 ఏళ్ళు వస్తాను అవి లేవు. ఒక 50 సంవత్సరాలు ఒక కోరలు ఇల్లు లేవు, ఏటీ లేవు. అన్ని అబద్ధాలు చెప్పుకొని జగనన్న ప్రభుత్వంలోనే పథకాలు ఎక్కువ అందినాయి మనకి. వచ్చింది అబద్ధాలు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో జగనన్న గెలుస్తాడంటారా? గెలిస్తే పక్క అక్కడ ఊరు వీళ్ళు చూపించాడు, జనాలు కొట్లాడిపోయి పరిగెడుతున్నాం. అక్కడ అడగండి. చెప్పండి అన్న, ఏ ప్రభుత్వంలో పథకాలు పేద ప్రజలకి ఎక్కువ పథకాలు ఏ ప్రభుత్వంలో అందినాయి? జగన్ ప్రభుత్వమే బాగుంది. అందరికీ ఎక్కువ డబ్బులు, అందరికీ మా ఆవిడ ఫోన్ వచ్చింది, బాగా వచ్చింది. మీరన్నా? అంటే అప్పుడు క్రికెట్ ఇస్తే జగన్తో బాగుంది, చంద్రబాబు నాయుడు మరి మామూలుగా బాగుంది. జోహార్ వైఎస్ఆర్, జై జగన్ అన్న.